వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష కూటమి 10 చోట్ల విజయం సాధించింది. బీజేపీ కేవలం 2 స్థానాలకు పరిమితం కాగా మరో చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 10 సీట్లను కూటమి గెలుచుకుంది. కాంగ్రెస్ 4, తృణమూల్ కాంగ్రెస్ 4, డీఎంకే, ఆప్ ఒక్కో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. బీజేపీ కేవలం 2 సీట్లకు పరిమితం కాగా మరొకటి స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో 4 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులైన బీజేపీ అభ్యర్థులపై విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీలో చేరిన 3 స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేయడంతో ఆ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండింటినీ అధికారపక్షమైన కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వీటిలో ఒకటైన డెహ్రా స్థానం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ గెలిచారు. తాజా ఫలితాలతో 68 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 40కి చేరింది. ఇక బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో ఎన్నికలు జరిగిన 2 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. బీజేపీ హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం మీద 2 స్థానాల్లో విజయం సాధించింది. తమిళనాడులో 1 స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఇండియా కూటమికి చెందిన డీఎంకే అభ్యర్థి ఎన్డీఏ కూటమికి చెందిన పీఎంకే అభ్యర్థిని ఓడించారు. పంజాబ్లో పశ్చిమ జలంధర్ నుంచి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గెలిచిన శీతల్ అంగురల్ మార్చి నెలలో రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అక్కడ తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో శీతల్పై ఆప్ అభ్యర్థి మొహీందర్ భగత్ ఘన విజయం సాధించారు. ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన అభ్యర్థి రాజీనామా చేసి లోక్సభ ఎన్నికల్లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఆ స్థానాన్ని కాంగ్రెస్ తిరిగి గెలుచుకుంది. బీహార్లో 1 స్థానానికి జరిగిన ఎన్నికలో జేడీయూ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. బీజేపీ సృష్టించిన భయం, భ్రమలను ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేశాయని అన్నారు. రైతులు, యువత, కూలీలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు సహా దేశంలోని ప్రతి వర్గం నియంతృత్వాన్ని రూపుమాపి న్యాయపాలనను నెలకొల్పాలని కోరుకుంటున్నారని తెలిపారు. తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజలు ఇండియా కూటమి పక్షాన ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ స్పందిస్తూ దేశంలో మారుతున్న రాజకీయ వాతావరణానికి ఈ ఫలితాలు సంకేతమన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో బీజేపీ చేసిన అన్ని కుట్రలను ఓటర్లు తిప్పికొట్టారని చెప్పారు.